హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు సేమియా పాయసం ఎలా చేయాలో తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడెక్కాలి. వేడెక్కాక వేడెక్కిందా చూసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నెయ్యి కాస్త వేడెక్కినాక కప్పు సేమియా తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే సేమియా మంచిగా కలర్ రావాలి. అంటే కలర్గా ఉంటే ఇంకా సేమియా మంచి ఫ్రై అయితే బాగుంటుంది. నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. సేమియా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే సేమియాని తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి. బౌల్లో వేసుకొని మళ్ళీ సేమియా తయారు చేసడానికి మళ్ళీ ప్యాన్ తీసి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మళ్ళీ అందులో ఒక గిన్నెడు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఎందుకంటే బాగా మరుగుతే బాగుంటుంది. ఇంకొకటి పాలు మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. పాలు బాగా మరుగుతుంటే అందులో కప్పు సేమియా తీసుకొని వేయించి పెట్టుకున్న సేమియా తీసుకొని అందులో వేసుకొని మరిగే పాలల్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా సేమియా. ఆ కప్పు సేమియా వేసేసుకొని బాగా కలుపుకుంటుంటే పాలు సేమియా బాగా ఉడుకుతూ ఉంటే బాగుంటుంది. మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి. సేమియా కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంటే దాంట్లో మనకు తగినంత పంచదార వేసుకోవాలి. తగినంత పంచదార వేసుకుంటుని మంచిగా బాగా కలుపుకోవాలి. దాన్ని పంచదార బాగా కరిగి మళ్ళీ సేమియా కూడా మంచిగా ఉడకాలి. పాలు పంచదార సేమియా మంచిగా కరిగి ఉడికితే దాంట్లో ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా టేస్టీగా ఉంటుంది. అది తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ అది కొంచెం దగ్గర పడుతుంటే చిక్కబడుతుంటే పైనుంచి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకొని సేమియా ఉడికి పాలు దగ్గర పడుతుంటాయి. ఇంకా అంతేనండి, సేమియా ఎంతో టేస్టీ సేమియా పాయసం రెడీ అండి. అది తీసి పక్కన ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దానిపైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పిల్లలకు చాలా నచ్చుతుందండి. టేస్టీ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా పిల్లలకు కూడా బాగా ఎమ్మిగా ఉంటుంది, బాగుంటుంది. మీకు కానీ ఈ సేమియా పాయసం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.